సాధనకి ముఖ్యం మనసే. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నది, ఇన్ని సంవత్సరాల నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నది ఈ మనస్సు కోసమే. బయట ఎవ్వరూ శత్రువులు ఉండరు సాధకుడికి. అసలైన శత్రువు వాడి మనసే. ఏ శత్రువు ఉండటంటే, అందుకే మనస్సును జయించిన వాడు మహాత్ముడవుతాడు, మాధవుడవుతాడు అని చెప్తారు. నువ్వెవరిని జయించక్కల్లా, నీ మనస్సును జయించు. ఎందుకంటే మనసు ప్రపంచం వైపు తిరిగి ఉంది. ఇప్పటి వరకు ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు అది ప్రపంచం వైపు చూసింది. కాబట్టి లోనికి వెళ్ళమంటే వెళ్ళనంటది. లోనికి వెళ్ళడం దానికి చాలా కష్టం. ఎందుకంటే లోన ఇంకా అనిపించదు, బయట పరిగెడుతూ ఉంటుంది. అక్కడ ఇక్కడ 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 పరిగెడుతుంది. ఇక్కడ మన మహాత్ములు ఒక మాట చెప్తారు, పరిగెత్తడం మనిషికి కష్టపడ్డ, నిలబడడం మనసుకు కష్టపడ్డ. మనిషి పరిగెత్తలేడు, మనసు నిలబడలేదు. అంటే ఒక చోట స్థిరంగా ఒకదాని మీద ఉంటే చాలా గొప్పవాళ్ళం మనం. ఈ ట్రైనింగ్ అంతా దేనికి? సాధన. ఆ మనస్సుకి నిగ్రహించే శక్తి లేదు. మరి ప్రపంచం వైపు తిరిగిన మనస్సు ఇంద్రియాల ద్వారా అన్ని ఇంద్రియాలతోటి సేకరించేస్తుంది విషయాలు. ఇలా ఇంత స్పీడ్గా సేకరిస్తున్న మనసుని నువ్వు చిత్తం మీద దృష్టి పెట్టి తర్వాత ఆత్మ మీద. మనసులోనికి వెళ్ళగానే చిత్తం ఇబ్బంది పెడుతుంది కదా, చింతన చేస్తూ ఆలోచనలు తెప్పించి. ఇప్పుడు మనకు వచ్చే ఆలోచనలన్నీ చిత్తానివే, నిరంతర చింతనే. దాన్ని పోనీ చిత్తంలో నుంచి ఆత్మ వైపు తిప్పాలంటే చూడండి, ద్వారపాలకులు ఉంటారు చూడండి. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే బయట ఇద్దరు ఉంటారు, పర్మిషన్ లేదే లోనికి రానేమో, పర్మిషన్ లేదే వాళ్ళే ఆపేస్తారు. అలాగే మన ఆత్మని మహారాజు దగ్గరికి వెళ్ళాలంటే చిత్తం అనే బంటు ఒప్పుకోవాలి. అది అల్లకల్లోలం చేసేసి ఇంకా మన దృష్టి ఆత్మ మీదకి వెళ్లకుండా అక్కడే కూర్చోబెడుతుంది. అందుకే దాన్ని లొంగ తీసుకోమని గురువులు ఏం చెప్తారు, విషయాలను సేకరించకపోతే నీ చిత్తం నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు.